చాలామంది అంటారు, అద్భుతాలు ఎందుకండి, స్వస్థతలు ఎందుకండి. చాలా సంఘాలు కూడా నమ్మరు. లోకమంతా వ్యతిరేకించిన అద్భుతాలు చేయడం ఆపద్దు. యేసు నామములో స్వస్థతలు చేయడం ఆపద్దు. యేసు నామములో దయ్యాలు వెళ్ళగొట్టుట ఆపద్దు. యేసు నామములో రోగులను బాగు చేయట ఆపద్దు. ఎందుకు అద్భుతాలు? ప్రజలకు అద్భుతాలు అంత అవసరమా? కొంతమంది అంటున్నారు రక్షణలోనికి నడిపించకుండా అద్భుతాలు ఏంటి అంటున్నారు. కానీ అద్భుతాలే రక్షణలోకి నడిపిస్తాయని తెలియదు. అద్భుతాలే ప్రజలను దేవుని మందిరానికి నడిపిస్తుందని తెలియదు చాలామందికి. ఎందుకు అద్భుతాలంటే వాక్యమును స్థిరపరచుటకు అద్భుతాలు కావాలి. వాక్యమును రూఢి చేయటకు అద్భుతాలు కావాలి. అంత మాత్రమే కాదండి, దేవుడు మీతో కూడా ఉన్నాడన్న దానికి సూచన ఏంటో తెలుసా? అద్భుతాలు, స్వస్థతలు. ఈరోజు అద్భుతాలు ఎందుకు చేయాలి, స్వస్థతలు ఎందుకు చేయాలంటే, నేను చెప్పిన వాక్యము రూఢిపరచుటకు, నేను ప్రకటించిన యేసుని రూఢిపరచుటకు అద్భుతాలు జరగాలి. నేను ప్రకటించిన యేసు నిన్న నేడు రేపు మారని వాడని ఈ ప్రపంచానికి తెలుపబడుటకు అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. హల్లెలూయా.